వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ. ఎన్ని వీడియోస్ చేసినా, ఎన్నిసార్లు చేసినా, ఇన్స్టాలో చూసినా, యూట్యూబ్లో చూసినా ఒకటి ట్రెండింగ్ అవుతుంటుంది, అదే వెయిట్ లాస్. వెయిట్ లాస్ అవ్వడం ఎలాగా, ఏం రెసిపీస్ తీసుకోవాలి, పొద్దున్నే అంటే లైక్ ఇప్పుడు చాలామంది చాలా ప్రాక్టీస్ చేస్తుంటారు. కొంతమంది లెమన్ వాటర్, జీరా వాటర్ తాగుతూనే ఉంటారు. ఎన్ని చేసినా కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చేసే ప్రతి ఒక్కరికి రిజల్ట్ రాదు కదా, 50% కూడా సక్సెస్ అవ్వట్లేదు. మరి వెయిట్ లాస్ జర్నీని హ్యాపీగా, హెల్దీగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అసలు వెయిట్ లాస్ అవ్వడం ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి, విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో సింపుల్గా అందరూ కోరుకుని వెయిట్ లాస్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. మీ డాక్టర్స్తో ఇంటర్వ్యూ చేసి నాకు కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది. బట్ వెయిట్ లాస్లో మనం చేసే తప్పులు ఏంటి, ఏవి మస్ట్ షుడ్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది? సో పరిమితికి మించి, అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్లనే వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. ఓకే. అందుకే ఆంగ్లంలో ఆధునికంగా దీన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓబ్ అంటే అతిగా, అంటే అవసరానికి మించి ఎతిగా తీసుకోవడం. ఓసిస్ అంటే తినడం. అవసరానికి మించి ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థం ఏ పదార్థమైనా కానివ్వండి, అది కొవ్వు కింద మారిపోతూ ఉంటుంది. దాన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకునే పరిస్థితి ఆధునిక నాగరికత, పాశ్చాత్య నాగరికత సంస్కృతి పుణ్యం అని చెప్పేసి కలుగుతుందమ్మా. సో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవడం వల్లనే వెయిట్ ఎక్కువగా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉదయం పూట టిఫిన్లో కార్బోహైడ్రేట్స్ ఫుడ్డే, మీరు ఏమైనా తీసుకోండి అమ్మా, ఇడ్లీ కానీ, దోశ, ఉప్మా, పొంగలి, చపాతి, ఏవైనా తీసుకోండి అమ్మా. పొద్దున తీసుకునేవన్నీ మించుమించు 99% కార్బోహైడ్రేట్స్. సార్ అసలు మామూలుగా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకున్నట్లయితే 100కి 100% ఎవరో ఇట్లా హెల్త్ కాన్షియస్ లేకపోతే సెలబ్రిటీస్ తప్ప ఒక సామాన్య మధ్య తరగతి ఎవరైనా సరే తినేవి ఇవే. ఎప్పటి నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి తింటున్నాము. అంటే మార్పు ఎక్కడొచ్చిందంటారు? ఇప్పుడు ఇడ్లీ ఎప్పటి నుంచో తింటున్నాం, దోశ ఎప్పటి నుంచో తింటున్నాం. అవి కాకుండా ఇంతకుముందు అంటే మన తాతలు వాళ్ళు ఇంకేమైనా తినుండే వాళ్ళ? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. పూర్వకాలము సరే మీరు అన్నట్టు ఈ పదార్థాలే తింటున్నారు, కానీ ఆ యొక్క పదార్థాల క్వాలిటీకి దీనికి చాలా తేడా ఉందమ్మా. పూర్వము ముడి బియ్యంతో ఈ యొక్క పదార్థాలు కలిపి తీసుకునేవాళ్ళు కాబట్టి ముడి బియ్యంలో ప్రోటీన్ శాతం కూడా ఉండేది కాబట్టి మిగతా దేహానికి ఉపయోగపడేటువంటి సూక్ష్మ పోషకాలు ఉండేవి కాబట్టి వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా మరి చపాతీలు, తర్వాత ఈ పూరీలు ఇలాంటివి ఏమన్నా తీసుకున్నప్పటికీ, రోటీలు తీసుకున్నప్పటికీ గోధుమలు కూడా ముడి బియ్యంతో తయారు చేసుకున్నటువంటి ఆ పిండితో తయారు చేసుకునే వాళ్ళమ్మా. సో కాబట్టి వాళ్ళకి ఈ సమస్య ఉండేది కాదు. కానీ కాలానుగుణంగా వివిధ మార్పుల రీత్యా మనం పాలిష్ పట్టినటువంటి ఈ బియ్యము, అదేవిధంగా పాలిష్ పెట్టినటువంటి గోధుమలతో తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థాలు వాడుకోవడం చేతనే ఈ సమస్య కలుగుతుంది. కాబట్టి పూర్వకాలము తినే పద్ధతి ఇదే, ఇప్పుడు తినే పద్ధతి, కానీ క్వాలిటీ ఆఫ్ ఆ యొక్క పదార్థాల యొక్క ఇది తగ్గిపోవడం చేతనే ఈ సమస్య కలుగుతుందమ్మా. అట్లే మధ్యాహ్నం పూట కూడా మల్లెపూల్లాగా తెల్లగా ఆ యొక్క అన్నం ఉంటే కానీ తిననే పరిస్థితి ఉందమ్మా. సో అన్నం ఇదైపోయింది అనమాట. అన్నం లేనిది ఆ ముద్ద కూడా కడుపు నిండినటువంటి పరిస్థితి 190% మందిలో ఉంది. సో అందులో మొత్తం కార్బోహైడ్రేట్సే. పూర్వకాలం ముడి బియ్యం తినేవాళ్ళు, వాళ్ళకి ఇంత అవసరం వచ్చేది కాదు. అదేవిధంగా రాత్రిపూట లేటుగా తినడం ఒక కారణము, లేటుగా తిన్నప్పటికీ కార్బోహైడ్రేట్ ఫుడే. మీరు టిఫిన్ చేయండి, లేకపోతే టిఫిన్లో కూడా ఈ చపాతీలు తినండి, రోటీలు తినండి, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ ఫుడే. లేటుగా తినడం ఒకటి, కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం ఒకటి. సో ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ తక్కువ కావడం చేతనే వెయిట్ పెరగడం జరుగుతుందమ్మా. దీనికి తోడు ఇదంతా నాణ్యానికి ఒకవైపే. రెండోది ఏంటంటే శారీరక శ్రమ లేకుండా పోతుంది. పూర్వకాలం ఏమంటే తీసుకున్నటువంటి ఆహారానికి తగినంత శారీరక శ్రమ ఉండేది. ఇప్పుడు ఆహారం తీసుకోవడం ఎక్కువైపోయింది, ఆహార పదార్థాలు ఎక్కువైపోయాయి, తర్వాత రుచులు ఎక్కువైపోయాయి, తయారు చేసేటువంటి విధానాలు ఎక్కువైపోయాయి, అందుబాటులో ఉండేటువంటి పద్ధతులు ఎక్కువైపోయాయి. ఈ అనేక రకాలైన కారణాల రీత్యా మరి చిన్న వాటికి ఫంక్షన్స్ అని చెప్పేసి, సెలబ్రేషన్స్ అని చెప్పేసి, మరి బర్త్డే అని చెప్పేసి, మ్యారేజ్ డే అని చెప్పేసి, తర్వాత ప్రమోషన్ డే అని చెప్పేసి, ఉద్యోగం వచ్చిన రోజు అని చెప్పేసి, ఇల్లు కొన్న రోజు అని చెప్పేసి, గృహప్రవేశం అని చెప్పేసి, వెహికల్ కొన్న రోజు, ఒకటి కాదమ్మా, ఇల్లు మారినప్పుడు కూడా పార్టీ చేసుకునే రోజులు వచ్చిపోయినాయి.
ఏదన్నా రెంట్ ఇల్లు మారితే రెండు పార్టీ. సో కల్చర్ అట్లా అయిపోయిందమ్మా. సో మొత్తం కార్బోహైడ్రేట్ ఫుడ్. సో దీని వల్లనే ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఓకే, మరి అసలు ఏం తినాలంటారు? నేను చెప్పాను కదమ్మా, ఏది తీసుకున్నప్పటికీ మన పరిమితికి మించి ఆహారం తీసుకోకుండా ఏది అవసరమో తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ మన శక్తినిచ్చేటువంటి అత్యంత ప్రధానమైన ఆహార పదార్థం అమ్మా. అలా అని చెప్పేసి పూర్తి కార్బోహైడ్రేట్స్ని తీసేసినా కానీ మనం శక్తి తగ్గిపోయేసేసి నీరసం నిస్త్రాణ బలహీనత అవుతుంది. కాబట్టి మనకి ఎంత అవసరమో అంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు కూడా ప్రోటీన్స్, ఫైబర్ ఇలాంటి పదార్థాలు కలిపి ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా. కాబట్టి అంటే ఉదయం పూట నేను చెప్పినటువంటి పద్ధతులు ఇలాంటి తీసుకోవాలంటే మరి ముడి బియ్యంతో కానీ, ముడి గోధుమలతో కానీ, లేకపోతే ఈ మల్టీగ్రెయిన్ కానీ పాలిష్ పట్టినటువంటి వాటితో తీసుకోవడం ఒక రకము. రెండవది నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ డ్రై నట్స్ నానబెట్టి తీసుకోవడం కానీ ఇలాంటివి చేయొచ్చమ్మా. ఏ పద్ధతి అయినా కార్బోహైడ్రేట్ తగ్గించడం ప్రధానమ్మా. సో మధ్యాహ్నం పూట కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలోనే ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి. రాత్రి కూడా అలాగే తీసుకోవాలి. అంటే ఈక్వల్ పోర్షన్స్ తీసుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే ఇంత రైస్ పెట్టుకొని కొంచెం కర్రీ వేసుకొని తింటారు. రివర్స్ చేయాలమ్మా. ఇప్పుడు రైస్ ఈక్వల్ గా ఉండాలి, మీరు పెట్టుకునే కర్రీస్ కూడా ఈక్వల్ గా ఉండాలి. 4 ఇంతలు ఉండాలమ్మా. ఏవైనా కానీ ఈక్వల్ క్వాంటిటీస్ అండి. మీరు కర్రీ తీసుకున్నా, రైస్ తీసుకున్నా, అంతే కదా సార్? ఇంకా ఎక్కువ ఉండాలమ్మా. కర్రీస్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు రివర్స్ అయిపోవాలమ్మా. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి 2 చపాతీలు 3 చపాతీలు తిన్నప్పుడు ఇంత కర్రీ తీసుకుంటాము. అట్లా కాకుండా ఇంత కర్రీ 1-2 చపాతీలు, ఈ పద్ధతిలో రివర్స్ చేయాలి. రెండవది ఏంటంటే మనం తయారు చేసేటువంటి విధానంలో కూడా ఉప్పు, కారం, మసాలాలు వండేటప్పుడు వేయకూడదమ్మా. దించిన తర్వాత నోటి రుచి కోసం చల్లి ఆ పదార్థాలు తినడం వల్ల కూరల వల్ల కూడా ఇబ్బంది ఉండదు. అలా అని చెప్పేసి మళ్ళీ మనం అందులో ఉప్పు వేసేసరికి ఎన్ని నియమాలు పాటించినప్పటికీ ఉప్పు తెచ్చే ముప్పు అని చెప్పేసి ఉప్పు వల్ల కూడా వెయిట్, 1 భాగం ఉప్పు ఉంటే బాడీలో 80 భాగాలు నీటిని అది నిల్వ చేస్తుందమ్మా. సో చాలా మందికి తెలియదమ్మా. కాబట్టి మనకు కావాల్సింది సారా సగటు రోజు 5 గ్రాముల ఉప్పు మ్యాక్సిమం మనకు అవసరమైతే, మనకు తెలిసి తెలియక రోజు ఆవరేజ్గా 15 గ్రామ్స్ 20 గ్రామ్స్ వరకు ఉప్పు తీసుకుంటామమ్మా. సో దీని అంతేమ్మా, 4 to 5 గ్రామ్స్ మ్యాక్సిమం. సో ఆ విధంగా తీసుకోవాలమ్మా. అట్లా తీసుకుంటూ నేను ఇంతకుముందు గత వీడియోలో చెప్పినట్టు ఎక్సర్సైజులు సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా జనరల్గా ఉండదమ్మా. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 100 గ్రాములు తీసుకోవాలి. కరక్కాయ పెచ్చులమ్మా, కరక్కాయ పెచ్చులని దంచేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని దాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అలాంటి చూర్ణం కూడా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది కూడా తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. సో 50 గ్రాముల కరక్కాయ చూర్ణము, 10 గ్రాములు మాత్రం దాల్చిన చెక్క చూర్ణం. సో ఈ 3 కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి ఒక 100 ml గోరువెచ్చని నీళ్లు కానీ, కాచిచల్లార్చిన నీళ్లు కానీ, లేకపోతే పల్చటి తాజా మజ్జిగ కానీ, ఎవరికి ఏది వీలుంటే రగమా ఒక 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని కలిపేసి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పదార్థాల్లో ముఖ్యంగా వాములో ఉన్నటువంటి ఈ ఔషధ గుణాలమ్మా, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వు ఏదైతుందో కొవ్వు జీర్ణం కాకుండా మ్యాక్సిమం బయట పోయేటట్టు చేస్తుందమ్మా, అంటే విసర్జన ద్వారా. సో దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఈ యొక్క మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. వాములో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు, థైమాలు, ఈ థైమోక్వినాలు అన్నట్టు వాము, ఓమము, అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో అదేవిధంగా కరక్కాయలో అర్బెనోగిలాక్టాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవి కూడా మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి, దేహంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియని నిర్వీర్యం చేసేస్తాయి. వెయిట్ పెరిగే కొద్దీ ఫ్యాట్ కణాల నుంచి ఇన్ఫ్లమేషన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంటుంది. దానివల్ల కూడా ఇతర అనారోగ్యాలు వస్తుంటాయమ్మా. సో ఆ ఇన్ఫ్లమేషన్ లేకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు అర్బెనోగిలాక్టాన్స్ పనిచేస్తాయి. ఫ్యాట్ మెటబాలిజం, ఫ్యాట్ని బర్న్ చేసేందుకు కూడా అర్బెనోగిలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కరక్కాయలు ఉన్నాయి కాబట్టి పనిచేస్తాయి. ఇంకోటి ఏంటంటే దాల్చిన చెక్క ఉన్నటువంటి సిసమిక్ యాసిడ్, సినమాల్డిహైడ్ ఇవన్నీ కూడా ఈ యొక్క మెటబాలిజాన్ని స్పీడప్ చేసేసి వెంటనే బర్న్ చేసేసి ఆ ఫ్యాట్ అంటే దేహ భాగంలో మరి ఏ భాగంలో కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కరిగించేందుకు ఈ యొక్క దాల్చిన చెక్క లాంటి ఈ యొక్క రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఆహార ఔషధాన్ని వాడుకుంటూ, మరి మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. సో ఆహార పదార్థాల గురించి ప్రత్యేకంగా అడిగారు కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు టిఫిన్ కానీ, లేకపోతే మధ్యాహ్నం లంచ్ కానీ, లేకపోతే ఈవినింగ్ డిన్నర్ కానీ ఏది చేసినప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి
చిన్నపిల్లల్లో ఆకలి లేదు అని పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏం పెట్టినా గానీ తినరు. బాక్స్‌లు అలాగే తెచ్చేస్తూ ఉంటారు. నైట్ కూడా చాలా విసిగిస్తూ ఉంటారు తినడానికి అని చెప్పి. సహజంగానే పిల్లల్లో ఆకలిని పెంచడానికి మనకి ఆయుర్వేద పరంగా ఏదైనా మెడిసిన్ గానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సిరప్స్ వీటన్నిటితో మోడర్న్ వైద్యం కాకుండా మన ఆయుర్వేదం ఏం చెప్తుంది? పెట్టింది పెట్టినట్టు హ్యాపీగా ప్లేట్ కంప్లీట్ చేసి ఇంకా పెట్టు అని అడిగేలాగా వాళ్ళకి అంత ఆకలిని కలిగించేలా ఉండాలి అంటే మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ కానీ ఏం చేయాల్సి ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఉమ్, నిజంగా పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోకపోతే తల్లులు పడేటువంటి బాధ వర్ణాతీతమ్మా. ఉమ్, ఉమ్, వాళ్ళు పాపము సర్వస్వం పిల్లల కోసము ప్రయత్నం చేస్తుంటారు. పిల్లలు బాగా తింటుంటే వాళ్ళ కడుపు నిండుతుంటుంది. ఉమ్, కానీ మరి పిల్లలు తల్లులు చేసినట్టు ఆహారం కానీ ఇట్లా తినకపోయేసరికి వాళ్ళు నిజంగా మానసికంగా కూడా చాలా బాధపడుతుంటారమ్మా. ఉమ్, సో పిల్లలకు అన్ని అడుగుతుంటారు, వాళ్ళకు రకరకాల వెరైటీస్ చేస్తుంటారు కానీ పిల్లలు తినరు. కారణం ఏంటంటే ఆకలి కాదు. ఉమ్, బలవంతంగా ఆకలి కానప్పుడు అటువంటి ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల పిల్లలకు కడుపు నొప్పి కావడము, ఇంకొక రకమైన అసౌకర్యం ఉండడము, మోషన్స్ కావడము, లేకపోతే మలబద్ధకం ఉండడము, ఏవైనా కారణం కావచ్చమ్మా. వాంతులు కావడము, దాని యొక్క ప్రభావం చేత ఒక్కొక్కసారి జ్వరాలు ఇలాంటి రావడం కూడా జరుగుతుంటుంది. ఓకే. కాబట్టి అంటే జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపడి జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్స్ తర్వాత కొన్ని రకాల ఆమ్లాలు సరిగా ఉత్పత్తి అయ్యి ఆ పద్ధతి ఏర్పడాలంటే సహసిద్ధమైనటువంటి ఈ యొక్క నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి అలాంటి ఎంజైమ్స్ తర్వాత ఈ ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవ్వడం వల్ల మీరు అన్నట్లు ఇంకా కావాలని చేసే ఇంకా తినాలి ఇంకా కావాలనేటువంటి తపన పిల్లల్లో మొదలవుతుంది. కాబట్టి తల్లులు కూడా బలవంతం చేసేసి కూడా తల్లులు కొద్దిగా పెట్టిన వినకుండా పిల్లలు కూడా ఆవురావురం అని చెప్పేసి తల్లుని అడిగేసి తినేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఓకే. సో సర్వసాధారణంగా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా పిల్లలు ఆటల మీద ధ్యాస కానీ లేకపోతే చదువు మీద ధ్యాస కానీ లేకపోతే మరొక కార్యక్రమం కానీ వాళ్ళు ఆకలి అయినప్పటికీ కొంతమంది పిల్లలు దాని మీద అంత ఆసక్తి చూపకుండా వాటి మీద ఇతర వ్యాపకాల మీద ఉంటారు. కొంతమందికి మరి అసలే ఆకలి కాదు, అట్లా ఉంటారు ఇట్లా ఉంటారమ్మా. ఏది ఏమైనప్పటికీ మరి చెర్ర ఆకలి అయినప్పుడు మరి ఖచ్చితంగా తినాలని అనిపిస్తుంది. కాబట్టి మరి తీసుకునేటువంటి తల్లులు పెట్టినటువంటి ఆహారము బాగా తింటారు. తినేటువంటి ఆహారం కూడా బ్రహ్మాండంగా వెంటనే సమర్థవంతంగా జీర్ణమై మళ్ళీ కావాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు క్షేమదాయకమైనటువంటి పోషకతులైనటువంటి ఆహారాన్ని తల్లులు అవగాహనతో అందించగలిగినప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి సంతానానికి వాళ్ళకు మంచి లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారమ్మా. సో బాగా ఆకలి అయ్యేందుకు మరి ఎలాంటి రెమెడీ ఫాలో కావాలంటేమ్మా రోజు ఒక్కసారమ్మా ఆహారానికి ఒక అరగంట ముందు, ముఖ్యంగా ఉదయం పూట అయితే సరిపోతుందమ్మా. ఎందుకంటే పిల్లలు మరి స్కూల్ గోయింగ్ పిల్లలు కానీ కాలేజ్ గోయింగ్ పిల్లలు కానీ లేకపోతే పెద్దలైనా పర్లేదమ్మా. సో బాగా ఆకలి అయ్యేందుకు పెద్దలు కూడా ఉపయోగపడుతుంది. 100 ml గోరువెచ్చని నీళ్ళు, 100 ml గోరువెచ్చని నీళ్ళలో 1/2 teaspoon బెల్లం, అరబద్ద పిల్లలకైతే అరబద్ద నిమ్మరసము, పెద్దలకైతే ఒకటంతా కలపొచ్చమ్మా. అందులో కలిపేసేసి అదేవిధంగా పిల్లలకైతే 500 మిల్లీగ్రాములు ఉప్పు, పెద్దలైతే 1 గ్రాము. అట్లే జీలకర్ర పొడి పిల్లలకైతే వేయించేసి జీలకర్రమా, పిల్లలకైతే 1/2 గ్రాము, పెద్దలకైతే 1 గ్రాము. కొంచెం డోస్ పెంచితే సరిపోతుందమ్మా. సో కలిపి వేసి ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఆ యొక్క లిక్విడ్ని దాపిచ్చేసారు ఒక అరగంట ముందు. ఈ విధంగా రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు చేయడం వల్లమ్మా చాలా త్వరగమ్మా, అంటే నేను కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా చేయమని చెప్పానంటే ఆ యొక్క ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో విత్-ఇన్ 3 or 4 daysలోనే పిల్లల మార్పు వస్తుందమ్మా. ఎందుకంటే పిల్లలు నేను చెప్పినట్టంటే మలబద్ధకం చేత కూడా సరిగ్గా ఆకలి కాక ఆహారం తీసుకోకుండా ఉంటారు. కొన్ని రకాలంటే అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు ఆకలి కాక తీసుకోకుండా ఉంటారు. అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకు కూడా చీటికి మాటికి జబ్బులు చేస్తున్నాయి కదమ్మా. సో జబ్బుల వల్ల జబ్బులు ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో మరి ఆరోగ్య పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో యాంటీబయాటిక్స్ వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యాంటీబయాటిక్స్ వల్ల కూడా ఆకలి కదమ్మా. ఈ విధంగా అనేక రకాలైన కారణాల వల్ల పిల్లలు ఆకలి ఉండదు. సో ఇప్పుడు ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఈ బెల్లంలో పోషకాంశాలు బాగా ఉన్నాయి. అదేవిధంగా నిమ్మరసం, నిమ్మరసంలో సి విటమిన్ ఉంది. అదేవిధంగా నిమ్మరసం నుండి సిట్రిక్ యాసిడ్ ఇలాంటివి కూడా మన దేహంలో యాసిడ్ ఉత్పత్తిని పెంచేందుకు జీర్ణాశయానికి సంబంధించిన ఎంజైమ్స్ రెసిస్టెన్స్ పెంచేందుకు కూడా విటమిన్ సి ఈ నిమ్మరసంలో ఉన్నటువంటిది ఉపయోగపడుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అదేవిధంగా ఉప్పు కూడా జీర్ణ వ్యవస్థను సజావుగా చేసేసి మోషన్ ప్రాబ్లం లేకుండా మలబద్ధకం లేకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధాలు త్వరగా పనిచేసేందుకు ఉప్పు పనిచేస్తుంది. జీలకర్ర కూడా
జీలకర్రలో కూడా క్యూమినాల్డిహైడ్, క్యూమిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, మరి వాళ్ళు కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకునివ్వండి, ఫ్యాట్ ఫుడ్ తీసుకునివ్వండి, అదేవిధంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకునివ్వండి, ఏ ఫుడ్ తీసుకున్నప్పటికీ మన జీర్ణ వ్యవస్థలో అమైలైజ్, లైపేజ్, ప్రోటీయేజ్ అనేటువంటి 3 రకాల పదార్థాలను జీర్ణం చేసేటువంటి ఎంజైమ్స్ను సమర్థవంతంగా ఉత్పత్తి చేసి సమర్థవంతంగా జీర్ణం చేసేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క ఔషధము కేవలం ఆకలిని బాగా పెంచేందుకు ఉపయోగపడే కాకుండా తీసుకున్న ఆహార పదార్థాలను కూడా త్వరగా జీర్ణం చేసేసి ఆ యొక్క ఆహార పదార్థాల యొక్క పోషకాంశాలు కూడా మన దేహానికి బాగా అందేటట్టు చేసేదానికి కూడా ఈ యొక్క ఔషధం చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే ఓకే. మరి ఎవరైనా సరే పిల్లలు ఇంట్లో అసలు తినకుండా లేదా ఆకలి లేదని చెప్తుంటే వీటిని తప్పకుండా ట్రై చేయండి. 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం టైం పట్టినా కూడా. అండ్ ఇలాంటి హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ మధుసూదన్ సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.